అందరికీ నమస్కారం. హెచ్ఐవి మళ్ళీ విజృంభిస్తుందా అంటే అవుననే అంటున్నారు డాక్టర్స్. సో ఈ రోజు అంతేకాదు రీసెంట్‌గా మనం చూసుకుంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకే ఇది ఎక్కువగా ఉంది అన్నట్లు కూడా ఫుల్ కాంట్రోవర్సీ అయింది. సో ఆ ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకెళ్దాం. హలో సార్ నమస్కారం. నమస్తే అండి. ఏంటి సార్ అది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకే అని పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తున్నారు. హ్మ్. ఇవన్నీ వాస్తవాలే అంటారా? హెచ్ఐవి అనేది మనకు 1981లో స్టార్ట్ అయింది. అవును. ఇండియాకి రావడానికి విచ్చలవిడిగా ఇండియాకొచ్చింది 1990స్ ఆ టైంలో వచ్చింది. 1990స్ ఆ టైంలో ఎలా ఉండేది అంటే హెచ్ఐవి వచ్చిందంటే అతను ఒక మిడిల్ ఏజ్డ్ మెన్ మేబీ 35 ఇయర్స్, 40 ఇయర్స్ ఉండేది. హ్మ్. 40 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక సెక్స్ వర్కర్ దగ్గరకో లేకపోతే ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరకో ఎళ్లి 40 ఇయర్స్, 45 ఇయర్స్ లేకపోతే యెస్. ఎ ఎస్పెషల్లీ లారీ డ్రైవర్స్ హ్మ్. వీళ్ళకంతా ఆ కాలంలో వచ్చేదనమాట. ఇప్పుడు 1990స్, 2000s యెస్. అక్కడి వరకనమాట. యాక్చువల్లీ అప్పుడు అవేర్‌నెస్ గూడా ఎక్కువుండేది గదా సార్. 'పులిరాజా' వచ్చింది అన్నట్లు హ్మ్. గూడా ఎక్కువ అవేర్‌నెస్ ఉండేది. కరెక్టే అండి. అప్పట్లో అవేర్‌నెస్ ఎక్కువుండేది. హ్మ్. అవేర్‌నెస్ వల్లనే చాలా మంచనేది జరిగిందనమాట. హ్మ్. సో, పాతకాలంలో ఎలా అంటే అప్పట్లో హెచ్ఐవి అంటే డెత్తే. అవును. హెచ్ఐవి వచ్చిందంటే మాక్సిమం 5 ఇయర్సో, 10 ఇయర్సో చనిపోయేవాళ్ళు. ఎందుకు చనిపోయేవాళ్ళంటే అప్పుడంత టెక్నాలజీ లేదు. అప్పుడంత మంచి మెడిసిన్స్ లేవు. ఇప్పుడున్న టెక్నాలజీతో, ఇప్పుడున్న అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్‌తో ఒక హెచ్ఐవి వచ్చిన పర్సన్, హెచ్ఐవి లేని పర్సన్ ఎలా 100 సంవత్సరాలు ఏ ప్రాబ్లమ్ లేకుండా బతుకుతాడో, హ్మ్. అలానే హెచ్ఐవి ఉన్న పర్సన్ గూడా 100 సంవత్సరాలు ఏ ప్రాబ్లమ్ లేకుండా బతకచ్చు. కాకపోతే ఏంటంటే, హెచ్ఐవి లేని పర్సన్ మెడిసిన్స్ తీసుకోడు. హెచ్ఐవి ఉన్న పర్సన్ మెడిసిన్ తీసుకుంటాడు. యెస్ సార్. హెచ్ఐవి ఉన్న పర్సన్ ఇప్పుడున్న టెక్నాలజీతో హెచ్ఐవి లేని వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. హ్మ్. అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేయొచ్చు. ఓకే. హెచ్ఐవి లేని వాళ్ళు హెచ్ఐవి ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేకుండా. హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకు గూడా హెచ్ఐవి లేని పిల్లల్ని పుట్టే టెక్నాలజీ ఇప్పుడు ఆల్రెడీ ఉంది గాబట్టి, ఇంత టెక్నాలజీ ఉంది గాబట్టి హెచ్ఐవి గురించి మనకంత డిస్కషన్ తగ్గిపోయింది. హ్మ్. ముందుతో పోలిస్తే హెచ్ఐవి అనేది చాలా రెట్లు ఎక్కువగా ఉంది. ముందు నేను చెప్పినట్లు ఓన్లీ 40 ఇయర్స్‌కో, యెస్. 45 ఇయర్స్‌కో వచ్చి వాళ్ళు చనిపోయేవాళ్ళనమాట. అవును. నెక్స్ట్ స్టేజ్‌కి ఏమొచ్చిందంటే ఇప్పుడు అరౌండ్ మనకు 2010 ఆ టైంలో ఏందంటే అప్పటి నుంచి ఈ మిడిల్ ఏజ్ మెన్‌కి రావాల్సింది సాఫ్ట్‌వేర్‌కి షిఫ్ట్ అయింది. హ్మ్. ఎప్పుడైతే సాఫ్ట్‌వేర్ జాబులు లేకపోతే లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ ఎప్పుడైతే అందరికీ ఫైనాన్షియల్‌గా బాగా వెల్ సెటిల్డ్ అయ్యి, ఇంట్లో అడిగేవాళ్ళు లేకుండా, వాళ్ళు ఇల్లు వేరే దగ్గర యెస్. ఉంటుంది. అవును. ఇక్కడ ఉండేది ఒక దగ్గర. సో, ఇవన్నీ అడ్వాన్స్‌మెంట్ జరిగిన తర్వాత సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఎక్కువ రావడం యెస్ మొదలుపెట్టింది. సార్. ఇక్కడ అంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళే ఎందుకని ఇంత పర్టిక్యులర్‌గా మెన్షన్ గూడా చేయడం జరిగింది? అంటే విచ్చలవిడితనం పెరిగిందనుకోవచ్చా? లేకుంటే డెఫినెట్‌గా ఉందండి. మనం మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ యెస్. ఉండాలి అంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి. హ్మ్. ఫస్ట్ బాగా డబ్బులుండాలి. రైట్? బాగా టైమ్ ఉండాలి. అవును. అంతే గాకుండా అడిగే వాళ్ళు ఉండకూడదు. సో, ఈ 3 క్రైటీరియాలు మీట్ అయ్యే వాళ్ళెవరు? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. డబ్బులు బాగుంటాయా? హ్మ్. ఉంటాయి. యెస్. రైట్? యంగ్‌గా ఉంటారు. హ్మ్. రైట్? ఇంకోటేంటి? ఇళ్ళకు దూరంగా ఉంటారు. అవును. అవును. కాబట్టి అడిగేవాళ్ళు ఉండరు, ఏముండరు. సో, దే విల్ హావ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఎప్పుడైతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారో, సో, ప్రాపగేషన్ అనేది గూడా ఎక్కువుంటుందనమాట. ఇంకా దీనికంటే నెక్స్ట్ స్టెప్ ఇప్పుడేమవుతుందంటే స్టూడెంట్స్. హ్మ్. సో, ఇంతవరకు మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకే చూసాం. లాస్ట్ ఇయర్, 2 ఇయర్స్ నుంచి మోర్ స్టూడెంట్స్. ఎందుకు అంటే స్టూడెంట్స్‌లో గూడా ఈ సెక్షువల్ యాక్టివిటీ ఎక్కువైపోయింది. అంతకంటే ఎక్కువేంటంటే డ్రగ్స్ తీసుకోవడం. ఒక యెస్. ఇంజెక్షన్‌తో మల్టిపుల్ పీపుల్ వేసుకోవడం వల్ల హెచ్ఐవి అనేది ట్రాన్స్‌మిషన్ అనేది ఫేజెస్ వైస్ ఫస్ట్ మిడిల్ ఏజ్ మెన్‌కొచ్చేది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లకొస్తుంది. ఇంకా లేటెస్ట్‌గా హ్మ్. ఇప్పుడు స్టూడెంట్స్‌కి గూడా ఇంటర్మీడియేట్, డిగ్రీ స్టూడెంట్స్‌కి గూడా హెచ్ఐవి అనేది బాగా స్టార్ట్ అయిందనమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ మేబీ ఒక 2, 3 ఇయర్స్‌లో మీరు గాని ఇంటర్వ్యూకొస్తే, సార్ ఇప్పుడు ఇన్ని రోజులు సాఫ్ట్‌వేర్‌లోకి ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్‌కొస్తుంది అంటారు. హ్మ్. ఆల్రెడీ స్టూడెంట్స్‌కి అనేది స్టార్ట్ అయిపోయింది. యెస్ సార్. అయితే ఇక్కడ చాలా మందికి ఆల్‌మోస్ట్ అంటే వాళ్ళకి హెచ్ఐవి ఉంది అని గూడా తెలియట్లేదు అని హ్మ్. ఒక స్ప్రెడ్ అవుతుంది. సో నిజంగా అట్లా గూడా ఉంటుందంటారా? అది ఒకవేళ వస్తే తెలియకుండా మనతో కంటిన్యూ అవుతుందంటారా? యాహ్! డెఫినెట్‌లీ అండి. ఇది హెచ్ఐవి మెయిన్‌గా స్ప్రెడ్ కావడానికి రీజన్ హ్మ్. కోవిడ్ వచ్చిందనుకోండి. మీకు దగ్గొస్తుంది, జలుబొస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. వైరల్ ఫీవర్ వచ్చిందనుకోండి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మీరు వెంటనే పోయి డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ చేసుకుంటారు. హ్మ్. హెచ్ఐవితో ప్రాబ్లమ్ ఏంటంటే హెచ్ఐవి 3 స్టేజెస్‌లో ఉంటుంది. ఓకే. సో, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటామనమాట. ఒకరు హెచ్ఐవికి ఎక్స్‌పోజ్ అయ్యారనుకోండి, ఒక అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారానో, నీడిల్స్ ద్వారానో హ్మ్. హెచ్ఐవి వైరస్ వీళ్ళ బాడీలోకి ఎంటర్ అయింది. ఫస్ట్ 1 మంత్‌ని ఫస్ట్ ఫేజ్ అంటామనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకి లైట్‌గా ఫీవర్ ఉండడం గానీ,
కళ్ళు మంటల్లో పెట్టడం కానీ, కోల్డ్ రావడం కానీ, లేకపోతే లైట్‌గా హెడేక్ రావడం గానీ, ఇట్లాంటివి జరుగుతాయి. ఒక 1 మంత్ కంటిన్యూషన్ గా వస్తూ ఉంటుందా లేకుండా? ఒక 1 మంత్‌లో వచ్చిపోతుంది. ఒక 1 వీక్ అలా వచ్చిపోతుంది. మేము 15 డేస్ వచ్చిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారు మామూలు ఫీవరే, మామూలు దగ్గే, మామూలు జలుబే అని ఇగ్నోర్ చేస్తారనమాట. ఓకే. హెచ్ఐవి అప్పుడు సెకండ్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతది. హెచ్ఐవి సెకండ్ ఫేజ్‌లో ఎంటర్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఏసిమ్ప్టమాటిక్ ఫేజ్ అంటాం. అసలు నో సింప్టమ్స్, జీరో సింప్టమ్స్. ఓకే. మేబీ రేర్‌గా కొంతమందికి కొంచెం నెక్కులో ఇక్కడ పాల్ప్ చేస్తే మనకు లింఫ్ నోడ్స్ తగలడము, ఇక్కడ యాక్సిల్లాలో లింఫ్ నోడ్స్ తగలడం చాలా కొంతమందికి జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్ ఎన్ని రోజులు ఉంటుందంటే 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు ఉంటుంది. వాళ్ళ బాడీలో వైరస్ ఉంటుంది. వీళ్ళకన్నా వేరే వాళ్ళతో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ గాని లేకపోతే ట్రాన్స్‌మిషన్ జరుగుతుంది. బట్ ఏసిమ్ప్టమాటిక్ జీరో సింప్టమ్స్ ఉంటాయి. 20 ఇయర్స్ తర్వాత ఆ తర్వాత ఏమవుతుందంటే థర్డ్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. దాన్ని ఎయిడ్స్ అంటాం. అప్పుడు మళ్ళీ ఫీవరు, వామిటింగు, మోషన్స్ అవన్నీ వస్తాయి. సో ఏదైతే ఈ డేంజరస్ పీరియడ్ ఉంటుందో 10 ఇయర్స్ టు 20 ఇయర్స్ ఇదే మోస్ట్ డేంజరస్ పీరియడ్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి హెచ్ఐవి ఉందని ఏ టెస్ట్‌కి తెలియదు. రైట్? సింప్టమ్స్ ఉండవు. వీళ్ళందరితో నార్మల్‌గా ఉన్నట్లు ఉండడం వల్ల హెచ్ఐవి అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ సెకండ్ ఫేజ్‌లోనే హెచ్ఐవి అనేది బాగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. సార్ ఇప్పుడు మనం చూసుకుంటే అవేర్‌నెస్ కూడా ఇప్పుడు కాస్త తగ్గిందంటే ఏమంటారు? గవర్నమెంట్ నుంచి గతంలో ఎక్కువగా ఉండేదండి. రైట్. మనకు ముందు పోలియో అని వచ్చేది. రైట్? పోలియో అంటే కాళ్ళు, చేతులు చచ్చు పడిపోయారు. అవును. మాటప్పుడు కాదు గానీ మా ఫాదర్ వాళ్ళ చిన్నప్పుడు పోలియో గురించి విస్తృతమైన ప్రచారం ఉండేది. స్మాల్ పాక్స్ వచ్చేది. అంటే పెద్దమ్మ వారు అంటారు. పెద్దమ్మ వారికి విస్తృతంగా ప్రచారం చేసేవాళ్ళు. అంటే మా ఫాదర్ కంటే ముందు మా తాతల కాలంలో ఎక్కువ ఉండేదన్నమాట అది. సో మనకేమవుతుంది అంటే మెడికల్ అడ్వాన్స్‌మెంట్ జరిగే కొద్దీ, దాంట్లో మంచి మంచి మందులు వచ్చే కొద్దీ, దానికి క్యూర్ మనం కనుక్కునే కొద్దీ ఏమవుతుందంటే, దానిపైన మనము ప్రచారం పైన పెట్టే డబ్బు తగ్గిచ్చేస్తాం అన్నమాట. ఎందుకంటే మనకు మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు థౌసండ్స్ ఆఫ్ హెచ్ఐవి కేసెస్ ఉన్నారు. చాలా మంది హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. చాలా మంది హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. లేని వాళ్ళు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకి హెచ్ఐవి లేని పిల్లలు పుట్టారు. హ్యాపీగా ఉన్నారు. సో ఇంత అడ్వాన్స్‌మెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకు అవేర్‌నెస్ పైన పెట్టే అంటే ఇంతకంటే డిస్టర్బింగ్ ఇంతకంటే బెటర్‌గా మనము మన రిసోర్సెస్ అన్నీ ఇంతకంటే మంచి దానిలోకి యూజ్ చేస్తున్నాం. దీనికి యూజ్ చేయట్లేదన్నమాట. యెస్ సార్. అయితే ఇప్పుడుండే మెడిసిన్ గావచ్చు. కొన్ని అదే ఆయుర్వేదం అంటారు గదా సార్. సో అవి వాడితే తొందరగా అంటే హెచ్ఐవి అనేది లేకుండా చేస్తాం అనే కాంట్రోవర్సీలు గూడా ఎక్కువొస్తున్నాయి. వాటిలో అసలు నిజాలు ఉన్నాయా? లేవా? అని. సో ఇప్పుడున్న కాలానికి అంటే ఎలాంటివి యూజ్ చేస్తే బెటర్ అంటారు? నిజంగానే ఆ మందు వచ్చిందంటారా? రైట్. నేను ఒక చిన్న కేస్ చెప్తానండి. నాకు 2 మంత్స్ ముందు ఒక కేస్ వచ్చింది. ఆమె విజయవాడలో ఉంటారు. హెచ్ఐవి పేషెంట్ వాళ్ళ కూతురన్నమాట. ఆమె ఫోన్ చేసింది. సార్ మేమొక హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము హోమియోపతి డాక్టర్ దగ్గర. ఆ హోమియోపతి డాక్టర్ ఏం చెప్పాడంటే, ఈ మెడిసిన్ నేను హోమియోపతిలో హెచ్ఐవి క్యూర్ చేయడానికి మెడిసిన్ ఇస్తాను. మీరు వేరే మెడిసిన్స్ అన్నీ మానేయండి అని చెప్పాడు. ఓకే. సార్ మేము తీసుకున్నాము. ఇప్పుడు 3½ ఇయర్స్ నుంచి మేము మెడిసిన్ వాడుతున్నాము. సడెన్‌గా మా మదర్‌కి చూపిస్తే హెచ్ఐవి ఎక్కువైపోయింది. సో ఇంకా బతకదంటున్నారు. మీరేమన్నా హెల్ప్ చేయగలరా అంటే మెడిసిన్ పంపించాము. 1 మంత్‌లో పేషెంట్ చనిపోయిందన్నమాట. హెచ్ఐవికి ఇంతవరకు మెడిసిన్ లేదు. ఓకే. హెచ్ఐవికి మనం కంట్రోల్‌లో పెట్టుకోగలం గానీ క్యూర్ చేయలేము. హెచ్ఐవిని కంట్రోల్‌లో పెట్టుకోవాలంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసింది. ఏఆర్‌టీ ట్రీట్మెంట్ ఉంటుంది. యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. ఇది అలోపతిక్ మెడిసిన్. హోమియోపతి కాదు, ఆయుర్వేద కాదు, సిద్ధ కాదు, యునాని ఏది కాదు. అది కంపల్సరీ వాడాలి. ఏ హోమియోపతి డాక్టర్ అయినా, ఆయుర్వేద డాక్టర్ అయినా ఆ ట్రీట్మెంట్ తీసుకోవద్దండి. నా ట్రీట్మెంట్ తీసుకుంటే హెచ్ఐవి మంచి జరుగుతుందంటే తీసుకుపోయి వాళ్ళని జైల్లో వేస్తారు. సో అది రాంగ్ అన్నమాట. హెచ్ఐవికి మందు లేదు. కంపల్సరీ ఏఆర్‌టీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంతో పాటు మీరు హోమియోపతి తీసుకుంటే మంచిది. నేను ఏఆర్‌టీ ట్రీట్మెంట్ మానేస్తాను, హోమియోపతి ఒక్కటే తీసుకుంటానంటే దట్ ఈస్ రాంగ్ అన్నమాట. మీరు ఏఆర్‌టీతో పాటు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఏఆర్‌టీ తీసుకున్నా కూడా మీకు వైరల్ లోడ్ తగ్గట్లేదు, CD4 కౌంట్ పెరగట్లేదు, సింప్టమ్స్ తగ్గట్లేదంటే అప్పుడు హోమియోపతికి రండి అంతే తప్పితే, అది మానేసి ఇది హోమియోపతికి తీసుకోండి అని ఎవ్వరికీ చెప్పకూడదు. అది చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సార్ అట్లా ఇప్పుడు హెచ్ఐవి అంటే ఒకవేళ సింప్టమ్స్ వచ్చాయి, ఒకవేళ నాకు హెచ్ఐవి వచ్చింది అని ఎవరైనా అనుకుంటే డైరెక్ట్‌గా హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటే అది పాజిటివ్ చూపిస్తుందా? నెగెటివ్ చూపిస్తుందా? ఇది చాలా మంచి క్వెషన్ అండి. సార్ అంటే దానికి ముందు ఇంకా స్టేజెస్‌లో వేరే వేరే టెస్ట్‌లు ఉంటాయని కూడా విన్నాను. సో అలాంటి టెస్ట్‌లు ఒక్కసారి. హెచ్ఐవి టెస్ట్ అని మీరు ఒక ల్యాబ్‌కెళ్తే ఒక 10 టెస్ట్‌లు ఉంటాయి. ఇంకో ల్యాబ్‌కెళ్లారనుకోండి ఇంకో 10 టెస్ట్‌లు ఉంటాయి. ఇంకో ల్యాబ్‌కెళ్లారనుకోండి ఇంకో 10 టెస్ట్‌లు ఉంటాయి.
ఓవరాల్ మీరు హైదరాబాద్ అంతా తిరిగినా ఒక్కొక్క ల్యాబ్లో 10 మినిమం 200 నుంచి 300 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్ఐవి టెస్ట్లు ఉన్నాయి. మీరు ఒక ల్యాబ్ దగ్గరికి పోతే వాడికే తెలియదు ఆ 10 టెస్టుల్లో ఏం చేయాలని. మా దగ్గరికి పేషెంట్ వచ్చి మేము మొత్తం అనలైజ్ చేసి, బాబు నువ్వు ఈ ల్యాబ్కి వెళ్ళి ఈ టెస్టే చేయించుకుంటే తప్పు చేసిన టెస్టులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఆ రిపోర్ట్ పట్టుకొని వస్తే, బాబు ఈ టెస్ట్ కాదు నువ్వు చేయాల్సింది, ల్యాబ్కి ఫోన్ చేసి నేను రాసింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి, వేరే టెస్ట్ చేయి, ఈ టెస్ట్ కాదంటే ఫ్రీగా చేయించిన టెస్టులు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే హెచ్ఐవికి చాలా రకాల టెస్టులు ఉన్నాయి. అది స్టేజ్ని బట్టి హెచ్ఐవి వీడికి ఎక్స్పోజ్ అయ్యి ఎన్ని రోజులు అయింది అనే దాన్ని బట్టి మనం ఆ టెస్టులు చేయించాలి. ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క టెస్ట్ ఉంటాయి కాబట్టి హెచ్ఐవి గురించి మీరు తెలుసుకోవాలి ఉందా లేదా అంటే ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కేసు మొత్తం చెప్పిన తర్వాత డాక్టర్ చెప్పిన టెస్ట్ మాత్రమే చేపిస్తే కరెక్ట్ తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ హెచ్ఐవి లేకుండా ఒక్కొక్కసారి ఉంది అని పాజిటివ్ వస్తుంది, అక్కడ ఉన్నా కూడా ఒక్కొక్కసారి లేదు అని తెలుస్తుంది అనమాట. హెచ్ఐవిలో మనము 3 రకాల ఈ కొన్ని వందల టెస్టులు అని చెప్పాను కదా, ఈ 100 టెస్ట్ ని మనం 3 రకాలుగా కేటగిరైజ్ చేస్తాం. ఓకే. ఒకటి హెచ్ఐవి యాంటీజెన్ అంటాం అనమాట, ఐడెంటిఫై చేయడానికి. ఓకే, స్టార్టింగ్ స్టేజెస్ లేకుంటే చెప్తాను. ఇంకోటేమో యాంటీబాడీ అంటాం అనమాట, ఐడెంటిఫికేషన్. ఇంకోటి ఏంటంటే వైరల్ ఆర్ఎన్ఏ ఐడెంటిఫికేషన్. ఈ 3 రకాల టెస్టులు ఉంటాయి. ఈ 3 రకాల టెస్టులు స్టేజ్ని బట్టి చేపియాలి. సో హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయ్యి 15 డేస్ అంటే ఆర్ఎన్ఏ టెస్ట్ చేపియాలి. హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయ్యి 30 డేస్ టు 45 మధ్యలో ఉందంటే మనము యాంటీజెన్ టెస్ట్ చేపియాలి. అదే 45 డేస్ లేకపోతే 2 మంత్స్ దాటిందంటే హెచ్ఐవి యాంటీబాడీ టెస్ట్ చేపియాలి. సో స్టేజ్ని బట్టి, ఆ ఎక్స్పోజర్ని బట్టి, ఆ పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి మనం టెస్ట్లన్నీ మారుస్తూ ఉండాలి. సో ఇది చాలా కాంప్లికేటెడ్ స్టెప్. మీకు కనుక హెచ్ఐవి వస్తే ఒక క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కేసు మొత్తం చెప్పి ఆ డాక్టర్ ఏ టెస్ట్ అయితే చెప్తారో అదే చేపిస్తేనే రిజల్ట్ ఉంటుంది. తప్పితే మీరు ఏ చాట్ జీపీటీని అడిగి, గూగుల్ని అడిగి, లేకపోతే మన వాళ్ళు మెడికల్ స్టోర్ పోయి మెడిసిన్స్ తీసుకుంటుంటారు చూసారా, నాకు తలనొప్పి ఉంది మెడిసిన్ అట్లా చేస్తే మీరు డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి చేపిస్తే ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. సార్ డైరెక్ట్ గా ఇప్పుడు హెచ్ఐవి అనేది ఎలా వస్తుంది అంటారు? చాలా మందికి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. సో అలాంటివి చెరిపేసే విధంగా డైరెక్ట్ గా అసలు ఎలా వస్తుంది అంటారు? హెచ్ఐవి ఎలా వస్తుంది అని తెలుసుకునే దానికంటే ముందు హెచ్ఐవి వైరస్ ఎక్కడ ఉంటుంది అని తెలుసుకుంటే ఈజీగా దేని ద్వారా తెలిసిపోతుంది. ఓకే. విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్స్ అంటే విమెన్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో వజైనాలోంచి ఫ్లూయిడ్ వస్తుంది కదా, ఆ ఫ్లూయిడ్ లో ఉంటుంది. ఇంకోటి మెన్ ఎజాకులేట్ అంటే సెక్షువల్ యాక్టివిటీ చేసేటప్పుడు సెమెన్ బయటకు వస్తుంది కదా, ఆ సెమెన్ లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది. దాంతో పాటు బ్లడ్ లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా హెచ్ఐవి వైరస్ ఉండేది బ్రెస్ట్ మిల్క్ లో హెచ్ఐవి వైరస్ ఉంటుంది. సో సెమెన్, వేరే వాళ్ళ సెమెన్ మీ పైన పడినా, లేకపోతే విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్స్ మీలోకి ఎంటర్ అయినా హెచ్ఐవి అనేది వస్తుంది. ఇది ఎందువల్ల వస్తుంది? అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ బ్లడ్ లో ఉంటుంది. బ్లడ్ లో ఉండేవి ఎట్లా వస్తాయి? మీరు వాళ్ళకి ఇచ్చిన నీడిల్ మీరు వేసుకోవడం, లేకపోతే వాళ్ళు కట్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసిన బ్లేడ్స్ మీరు యూజ్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఇచ్చిన బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మీకు చేయడం, సర్జరీ చేయించుకునేటప్పుడు ఒక హెచ్ఐవి పేషెంట్ కి సర్జరీ చేశారు, అవే సరిగా స్టెరిలైజ్ చేయకుండా మీకు యూజ్ చేయడం, అంటే బ్లడ్ నుంచి బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ మిల్క్. బ్రెస్ట్ మిల్క్ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? మదర్కి కానీ హెచ్ఐవి ఉంటే పిల్లవాడికి హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ లో కూడా హెచ్ఐవి ఉంటుంది, హెచ్ఐవి వైరస్ అనేది ఉంటుంది. మెయిన్ గా విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్, మెన్ యొక్క సెమెన్, బ్లడ్ ప్లస్ బ్రెస్ట్ మిల్క్, ఈ వీటిల్లో హెచ్ఐవి ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉంటే హెచ్ఐవిని మనం అరికట్టాలి. సార్ అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగేలా సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సింపుల్ అండి, హెచ్ఐవి గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి. హెచ్ఐవి లేని మనిషి ఎంత హ్యాపీగా 100 years హెల్దీగా ఎలా బతుకుతాడో, హెచ్ఐవి ఉన్న మనిషి కూడా హ్యాపీగా హెల్దీగా అలానే బతుకుతాడు. కాదు డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఐవి ఉన్న మనిషి రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేయాలి. సో ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, ఇంత మెడిసిన్స్ వచ్చినాయి కదా అని చెప్పి దాన్ని గ్రాంటెడ్ గా తీసుకోకుండా మీ కంట్రోల్లో మీరు ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్స్ అండి.